అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిపట్టణం మున్సిపాలిటీ పరిధిలో 28వ సచివాలయంలో నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. కావలి పుర ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమానికి హాజరై యోగాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. కావలి పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కావలి పురపాలక సంఘంలో యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి రేపు 28 సచివాలయాల పరిధిలో కూడా యోగా డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మనము 250 లొకేషన్స్ని అన్ని సచివాలయాల పరిధిలో గుర్తించడం జరిగింది. ఈ సచివాలయాల పరిధిలో ఈ లొకేషన్స్లో మన ఎస్ఎస్జి మెంబర్స్, స్కూల్ పిల్లలు, లోకల్ నాయకులు, పెద్దలు, అలానే యోగా పార్టిసిపేట్ చేసే మాస్టర్ ట్రైనర్స్, గురువులు అందరూ కూడా లొకేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి కావలి ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని 21 జూన్లో మనము తలపెట్టబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందస్తుగా మీరందరూ కూడా యోగాకి సిద్ధమవలసిందిగా తెలియజేస్తున్నారు.